శివాయ. ఈరోజు మనం వినబోయేది పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు గురించి, ఆ రోజు విశిష్టతలు, ఇంకా చేయాల్సినటువంటి కార్యాల గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. చాలామంది ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు, తెలుసో తెలియకో. అలాగే ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పబోయే ఈ ముఖ్యమైన విషయం ఆచరిస్తే కార్తీక పౌర్ణమి రోజు ఎంతో పుణ్యఫలం ఉంటుందండి. మీరు చేసినటువంటి సకల పాపాలు తొలగిపోతుంది. చాలా సులభంగా చేసుకునే విధానాన్నే మీకు తెలియజేస్తాను. ఈ విధానంతో మీ పాపాలు తొలగిపోవడమే కాక ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతూ కుటుంబం పూర్తిగా సంతోషంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటుందండి. ఈ వీడియో పూర్తిగా వినండి, చూడండి, ఆచరించండి. మీకు రాబోయేటువంటి శుభ ఫలితాలను ఆస్వాదించండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అన్ని ఫలితాలు, విషయాలు పూర్తిగా అవగాహన అవుతుందండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దీపావళి తర్వాత మొదలయ్యే కార్తీక మాసం హిందూ పంచాంగం ప్రకారం అత్యంత పవిత్రమైనది. విష్ణు భక్తులు దీన్ని దామోదర మాసమని, శివభక్తులు శివమాసమని పిలుస్తారు. ఇది చంద్రుడు తులారాశిలో ఉన్నప్పుడు మొదలై మార్గశిర మాసం ప్రారంభమయ్యే వరకు 30 రోజులు కొనసాగుతుంది. దీన్నే కార్తీక మాసమని అంటారు. ఈ మాసంలో పౌర్ణమి తిథి చాలా శ్రేష్టమైందండి. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసము. అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినదని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. శివునికి, విష్ణువుకు ఇద్దరికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం కావున మానవులు వారిద్దరినీ కొలిచి తరించుటకు, వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని, దీన్ని ఎంతో ప్రాశస్త్యం కలిగినదని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ మాసంలో ప్రతిదినము పవిత్రమైనదే. సోమవారాలు, 2 ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి మొదలైనటువంటివన్నీ ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవండి. నెల రోజులు చేసే పూజా కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి పూజా కృత్యాల ఫలితం మరో ఎత్తండి. అందువల్ల అనేక వ్రతాలు, పూజా కార్యక్రమాలు, దైవారాధనకు, దీపారాధనకు అత్యంత ప్రాధాన్యం ఈ కార్తీక పౌర్ణమి రోజు. ఈ విధంగా పురాణాలు వివరిస్తున్నాయి. అలాగే ఈరోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ఉందండి. శివ, విష్ణు దేవాలయాలు రెండింట దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసి కోట దగ్గర, దేవుడి సన్నిధిలోను, ప్రమిదల్లో ఉసిరికాయల మీద, బియ్యం పిండితో చేసినటువంటి ప్రమిదలతోనూ దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించుకొని వెలిగిస్తూ ఉంటారు. శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో అఖండ దీపాన్ని, ఆకాశదీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో భరణిలతో, అంటే కొన్ని లోహపాత్రలు కానీ మట్టి పాత్రల్లో కానీ తయారు చేసి వేలాడదీస్తూ ఉంటారు. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి చెరువులలో, నదులలో, జల వనరుల్లో విడిచిపెడతారు. ఇలా చేయడం పుణ్యప్రదం, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. గృహస్థులకు సులభోపాయమైన, అత్యంత పుణ్యప్రదమైన, ముక్కోటి దేవతల అనుగ్రహం పొందడానికి 366 ఒత్తులతో 3 దీపాలు, అంటే ఒక్కో దీపానికి 122 ఒత్తుల చొప్పున వేసి నేతితో దీపాలను తులసి కోట వద్ద లేదా బిల్వ వృక్షం వద్ద, అవకాశం లేనటువంటి వారు సొంత ఇంటిలో కానీ లేదా శివాలయంలో కానీ వెలిగించి నైవేద్యంగా పులిహోర పెడుతూ కొబ్బరికాయను సమర్పించిన ఆ తరువాత
ఈ వీడియోలో ఉన్నటువంటి కథ వింటే శివకేశవ శక్తుల అనుగ్రహం పొంది సకల పాప పరిహారం జరగటమే కాకుండా ఆరోగ్య అష్టైశ్వర్యాలు తప్పకుండా వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కలుగుతుందండి. పాప ప్రక్షాళనకు ఇంతకన్నా సులభ మార్గం అయితే ఇంకొకటి ఉండదు. ఈ కార్తీక పౌర్ణమి ఈ మాసంలో ఎప్పుడు ఆ తిథి వస్తుంది అని పంచాంగరీత్యా చూస్తే 4వ తేదీ నవంబరు నెల రాత్రి 9:45 నుంచి 5వ తేదీ నవంబరు నెలలో బుధవారం రోజు రాత్రి 7:18 వరకు దీపారాధనకు పౌర్ణమి తిథిగా తెలియజేస్తున్నాను. ఈ తిథిలో అత్యంత శుభ సమయాలు దీపారాధన కోసం 5వ తేదీ బుధవారం ఉదయం 4:30 నుంచి 5:30 మధ్య, అలాగే సాయంకాలం గోధూళి ముహూర్తం 5:16 నుంచి 6:23 మధ్య చాలా మంచి సమయం అండి. ఈ సమయంలో 366 ఒత్తులు మీరు సిద్ధం చేసుకుని 3 దీపాలకు అంటే ఒక్కొక్క దీపానికి 122 ఒత్తుల చొప్పున కుచ్చుగా కట్టి నేతిలో నానబెట్టి ఆ ఒత్తులతో 3 దీపాలను తులసి కోట వద్ద మీరు ఏదో ఒక ముగ్గు అష్టదళ పద్మం కానీ లేకపోతే 6 కోణాల ముగ్గు కానీ వేసి అందులో ఆ ముగ్గులో మీరు ఈ దీపారాధన చేస్తే ఎంతో శుభప్రదం అండి. మీరు దీన్ని ముందు రోజే అన్నీ సిద్ధం చేసి పెట్టుకోండి. ఆ రోజుటికి ఈ సమయాల్లో నేను చెప్పినటువంటి ఈ ముహూర్తాల్లో చేస్తే అత్యంత శక్తిప్రదము. చాలా వరకు మీ పాపాలు పరిహారమై ఎంతో శ్రేష్ఠులుగా ఉంటారండి. ఇంకా ఈ దీపారాధన అయిన తర్వాత మీరు తిరిగిగా ఇంటికి వచ్చి ఈ వీడియోలో ఉన్నటువంటి ఈ కథను వినాలండి. వింటే ఆ ఫలితం అనేది పరిపూర్ణంగా మీకు లబ్ధి చేకూరుతుంది. కథ చెప్తున్నాను. ఒకప్పుడు నారద మహర్షి 3 లోకాల్లో తిరుగుతూ భూమికి కూడా వచ్చాడండి. ఈ భూలోకంలో ఒక పాపాత్ముడు వనంలో వేటాడేటువంటి బోయరాజు. అతని జీవితం పాపాలతో నిండినదై జీవితం గడుపుతున్నాడు. అతను అనేక ప్రాణులను హింసించేవాడు. ఒకరోజు అతను వేటాడుతూ తిరుగుతున్నప్పుడు పూర్తిగా రాత్రి అయింది. ఆ చీకట్లో అతను భయంతో గజగజ వణుకుతూ ఒక చెట్టు కింద ఆశ్రయం తీసుకున్నాడు. అది బిల్వవృక్షం అండి. ఆ చెట్టు అతను ఆశ్రయం పొందినటువంటి చెట్టు బిల్వవృక్షం. శివుడికి అత్యంత ప్రియమైనది కూడా కదా. అతడు భయంతో కూర్చొని ఉన్నాడు. చలి ఎక్కువగా ఉండడంతో అతను ఆకులు వదిలి ఒక చిన్న దీపాన్ని సిద్ధం చేసి, అంటే అక్కడున్న ఆకులతోనే ఒక చిన్న దీపంలాగా సిద్ధం చేసి వెలిగించాడండి. అంటే అది అతని ఉద్దేశంలో కాస్త వెలుగుంటుంది, అలాగే చలికి ఆ మంట తోడవుతుంది అన్న ఉద్దేశంతో దీపాన్ని వెలిగించాడు. అంటే చిన్న మంటను వెలిగించాడు. ఆ వెలుగు పక్కనే ఉన్న శివాలయంలో శివుడి మీద కూడా ఆ కిరణాలు అనేది పడ్డాయండి. అతనికి తెలియకుండా చేసినటువంటి ఈ పుణ్యకార్యం అంటే దీపారాధన లాంటిది చేయడం వల్ల శివుడు సంతోషించి అతనికి పాప విమోచనం ఇచ్చి తదుపరి జన్మలో భక్తునిగా జన్మించే వరం కూడా ఇచ్చాడండి. ఇంకా ఈ మహిమ అతని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఫలితంగా కలిగింది. ప్రతి ఒక్కరూ కూడా వారు చేసినటువంటి పాపాల నుంచి విముక్తి పొందారండి. ఇంకా 2 కథలు కూడా ప్రాశస్త్యంలో ఉన్నాయి. వాటి గురించి కూడా మీకు వివరిస్తాను. పాండ్యుడు కుముద్వతి దంపతులు సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. వారు చేసిన ఆరాధనలో
చిన్న లోపం కలిగిందండి. ఆ చిన్న లోపం సరైన వరం ఇవ్వదలుచుకోలేదట అప్పట్లో శివుడు. ఆ లోపం వీరు చేశారు కాబట్టి అందుకే శివుడు ఇలా అంటున్నాడు, అల్పాయుష్కుడైనటువంటి కుమారుడు కావాలా లేదా పూర్ణాయుష్కురాలు విధవ అయినటువంటి కుమార్తె కావాలా అని అడిగితే వీరు ఆ అల్పాయుష్కుడు అలాగే మేధావితనం కలిగినటువంటి కుమారుణ్ణి వీరు కోరుకున్నారండి. ఆ దంపతులు అతడి వయసు పెరుగుతున్న కొద్దీ అంటే ఆ కుమారుడి యొక్క వయసు పెరుగుతున్న కొలది వీరిలో భయం అనేది జోరెత్తిందండి. ఎందుకంటే అల్పాయుష్కుడు కనుక ఏ సమయంలో ఏం జరుగుతుందో అన్న భయంతో వీరు గుబులుతో ఉన్నారు. అదే సమయంలో శివభక్తి పరాయణురాలైనటువంటి అలకాపురి రాజకుమారిపై వారి దృష్టి పడింది. ఆమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి ఆమెది, అంతటి శక్తి కలదని ఆమె గురించి వివరాలు విన్నారు ఈ దంపతులు. ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి ఆ దంపతులు ఆ పిల్లను కోడలుగా చేసుకున్నారు. అంటే ఆ పుణ్యస్త్రీని కోడలుగా చేసుకున్నారు. తన భర్త కోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వి. తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుడిని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుంది. భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందింది. పురాణ కథనం ఇక్కడ ఇంకొక విధంగా కూడా ఉందండి. ఈ పౌర్ణమికి త్రిపుర పూర్ణిమ అని మరొక పేరుందండి. అలాగే దేవ దీపావళి అని కూడా మరొక పేరు. తారకాసురుడి యొక్క 3 కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే 3 పట్టణాలను వరంగా పొందారు. అంటే పట్టణ సమేతంగా వారు ఎక్కడికైనా సంచరించేటువంటి వరాన్ని పొందారు. అలాగే ఎవరి వల్ల మరణం లేకుండా కూడా వరాన్ని కోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథం కాని రథం మీద విల్లు కాని విల్లుతో నారి కాని నారి సారించి బాణం కాని బాణం సంధించి 3 నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చాక ఒకే బాణంతో 3 ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరుకున్నారు. ఇక బ్రహ్మవంతు ఇవ్వక తప్పలేదు. ఆ వరబలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నిటినీ అల్లకల్లోలు సృష్టించారు వీరు. వివిధ లోకవాసులు బ్రహ్మకు మొరపెట్టుకున్నారు. వీరి బాధ తట్టుకోలేక వరం ఇచ్చింది మీరే కదా, ఈ బాధ నుంచి ఎలాగైనా మమ్మల్ని రక్షించాలి అని కోరుకుంటే ఆ వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనని బ్రహ్మ చేతులెత్తేశాడు. ఇక వేరే గత్యంతరం లేక విష్ణువు దగ్గరికి వెళ్ళారు. ఆ వెళ్ళిన వారు విష్ణువుని ప్రాధేయపడ్డారు, ఈ సమస్య నుంచి మమ్మల్ని ఏ విధంగానైనా సరే బయట వేయాలి అని. అప్పుడు విష్ణువు ఒక ఉపాయం చెప్పాడు. నాకైతే ఆ శక్తి లేదు, మీరు శివుడిని కలవడం ఎంతో శ్రేష్టం ఈ విషయంలో అని బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కలిసి కూడా ఉపాయాన్ని వివరించారు. ఈ మిగిలిన దేవతలందరూ కూడా శివుడి దగ్గరకు వెళ్ళారు. దేవతలందరూ సహకరిస్తే నేను ఈ పని చేయగలనని శివుడు వీరికి వరం ఇచ్చాడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లు కాని విల్లుగా, ఆదిశేషువు అల్లెతాడుగా, శ్రీ మహావిష్ణువు బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను అంటే 3 పట్టణాల యజమానులైనటువంటి రాక్షసులను ఏకతాటిపైకి రానించి చంపేశాడండి. అదే ఈ కథలోని ఒక శక్తివంతమైన సందర్భం. ఆ సందర్భం ఈ కార్తీక పౌర్ణమి రోజే జరిగింది కనుక ప్రజలు అలాగే దేవతలందరూ కూడా దాన్ని దీపావళిగా జరుపుకోవడం ఆనవాయితీ అయింది. అందుకే ఈ పౌర్ణమికి ఆ పేరు కూడా వచ్చిందండి, త్రిపుర పౌర్ణమి అని, దేవ దీపావళి అని కూడా. కాబట్టి ఈ విశిష్టమైన కథలను వింటూ మీరు ఈ తంతును పూర్తి చేస్తే, అంటే ఈ దీపారాధన పూర్తయిన తర్వాత ఈ కథను విని మీరు ఈ రోజును పవిత్రంగా భావించి భోజనాలు స్వీకరించి
ప్రశాంతంగా నిద్రిస్తే మీకు సకల పాపాలు తొలగి శివకేశవ శక్తుల యొక్క అనుగ్రహం కలగటమే కాకుండా 3,000,000 దేవతల ఆశీర్వచనాలు మీ పైన నిండుగా ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ 366 ఒత్తులు 3 దీపాలు, దీపానికి 122 ఒత్తుల చొప్పున నేతితో వెలిగిస్తే తప్పకుండా మీ కోరికలన్నీ తీరుతుందండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.